హలో ఫ్రెండ్స్, ప్యారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో కేవలం 6 పథకాలు మాత్రమే సాధించి పథకాల పట్టికలో చివరి స్థానంలో మనం ఉన్నాం. అయితే 52 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ మాత్రం 10 స్వర్ణాలు సాధించి ఔరా అనిపించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల జనాభా ఉన్న కొన్ని చిన్న దేశాలు కూడా కొన్ని 1-2 స్వర్ణాలు సాధించి ఔరా అనిపించాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎందుకింత క్రీడలో వెనుకబడి ఉన్నాం? విశ్వ వేదికల్లో మనం ఎందుకు రాణించలేకపోతూ ఉన్నాం? 2028 ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి నుంచే మనం సన్నద్ధం కావాలి. అయితే క్రీడల వరకు విశ్వ వేదిక జరిగిన క్రీడల్లో మన దేశం నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అయితే కేవలం 6 పథకాలు సరిపెట్టుకోవడంతో 140 కోట్ల జనాభా సైతం నిరాశపరిచారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? అన్ని దేశాలు చూసినట్లయితే సగటు జీడిపిలో 0.5% క్రీడల కోసం ఖర్చు చేస్తుంటే మన దేశం మాత్రం కేవలం 0.1% మాత్రమే క్రీడలకి ఖర్చు చేస్తూ ఉంది. అటు శిక్షణలో చూసినా కానీ వెనుకబడి ఉన్నాం. అదేవిధంగా సరైన నిపుణులు లేకపోవటం కూడా ఒక బాధాకరం ఇది. తర్వాత అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలి అంటే క్రీడల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా ఎన్డీఏ సర్కార్ కల్పించట్లేదనేది ఒక భావన ఉంది అన్నమాట. అయితే దీనికి నిదర్శనం మాజీ ఎంపీ బ్రిజేష్ కుమార్ రేజ్లింగ్పై లైంగిక దాడుల నేపథ్యంలో అనేక నెలలు వాళ్ళు ఢిల్లీ వేదికగా జరిగిన ఒక సంఘటన మనకు తెలుసు. అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి క్రీడల విషయంలో? క్రీడల్లో కూడా ఎందుకు ఈ రాజకీయం జరుగుతూ ఉంది? ఎందుకు క్రీడలను మట్టిలో మాణిక్యాలని వెలికి తీయలేక తొక్కేస్తున్నారనేది ఒక భావన ఉంది. ముఖ్యంగా 140 కోట్ల జనాభా ఉండి పథకాల పట్టికలో చివరి స్థానంలో అంటే 71 స్థానంలో ఉండటం నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? కాబట్టి ఒకసారి అందరూ పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. స్కూళ్ళ నుంచే ఖచ్చితంగా పిల్లలకు ఒలింపిక్స్లో పాల్గొనే దిశగా క్రీడలపై దృష్టి పెట్టేటట్టు ప్లాన్ చేయాలి. కాబట్టి ఏం తీసుకోవట్లేదు. సరైన నైపుణ్యాలను తీసుకువచ్చి క్రీడారంగాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా చాలామంది ఈ ఒలింపిక్స్లో మానసికంగా కృంగిపోయారు. అలాంటి వారిలో ధైర్యం కల్పించేందుకు మానసిక నిపుణులు కూడా కల్పించాలి. ఈ విషయంలో కూడా విఫలమైనాం. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో హాకీ, బ్యాడ్మింటన్, రేజ్లింగ్, షూటింగ్ ఇలాంటి రంగాల్లో మనలు భారతదేశంలో క్రీడాకారులు రాణిస్తూ ఉన్నారు. కానీ హాకీలో 44 సంవత్సరాల నుంచి కూడా మనం పథకాలు సాధించుకుంటూ వస్తూనే ఉన్నాం. అంటే గత ఒలింపిక్స్లో ఈ ఒలింపిక్స్లో కూడా పథకాలు సాధించాం. కాబట్టి హాకీ, బ్యాడ్మింటన్ ఇలా పథకాలు సాధించే క్రీడల్లో ఎక్కువ ప్రోత్సాహాలు అందించాలి. అయితే పథకాలు వచ్చిన తర్వాత పారితోషికాలు అందించే బదులు ముందుగానే క్రీడాకారులు ఖర్చు పెడితే ఇలాంటి అరికట్టవచ్చు. కాబట్టి ఇలాంటి విషయంలో క్రీడారంగంలో భారతదేశాన్ని పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలబెట్టాలంటే ఖచ్చితంగా దీనిపైన రాజకీయం అనేది పక్కన పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించాలి. అమెరికా, చైనా చూసినట్లయితే పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. విశ్వ క్రీడల్లో రెండు దేశాలు గణనీయమైన పథకాలు సాధించి పథకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో ఉంటే 2వ స్థానంలో చైనా ఉంది. కాబట్టి అలాంటి అగ్రస్థానంలో మనం నిలబడి తట్టుకోవాలంటే 2028 ఒలింపిక్స్లో ఇప్పటి నుంచే మనం సానబట్టాలి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారికి సరైన వసతులు కల్పించి సానబెట్టి వారిని పోటీకి సిద్ధం చేయాలి. కాబట్టి క్రీడా రంగాల్లో రాజకీయాలు తగ్గించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి మౌలిక వసతులు కల్పించి తర్వాత ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు కూడా క్రీడాకారులకు పారితోషికాలు ఇచ్చి వారిని కూడా విశ్వ క్రీడలపై విశ్వ వేదికగా మన దేశం పథకంలో కూడా
అగ్రస్థానంలో ఉండేటట్టు నిలబెట్టాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.